పుస్తకంలోంచి ఒక బిట్ అనమాట 'పిడుగుపాటు' అనేది. ముందుగా చెప్పినట్లు బాబా పినతండ్రి రుస్తుం మాసాజీ ఆ రోజుల్లో అహ్మద్‌నగర్‌లో ఉద్యోగం చేస్తూ పార్సీ ధర్మశాలలో ఉండేవాడు. కులు తన దగ్గరున్న ఉపాసి మహారాజు ఫోటోని అడిగి తీసుకుంది. కులు అంటే గుల్మాయ్. ఆ ఫోటోని జొరాస్టర్ ఫోటో దగ్గర పెట్టుకొని ప్రార్థనలు చేసుకునేది. అలా ప్రార్థన ముగించుకొని ఆ ఫోటోని తీసి జాగ్రత్తగా పెట్టుకునేది. ఒకనాటి రాత్రి ఉపాసిని ఫోటోని తీసి దాచడం మర్చిపోయింది. కైకులుసు ఆ ఫోటోని చూడటం తటస్థించింది. అంతే కోపాతుకుడై ఆ ఫోటోని తీసి ఆమెకు కనిపించకుండా దాచిపెట్టాడు. తన భర్తే మహారాజును ఫోటోను తీసి ఉంటాడని, అది అతని పనే అని గ్రహించి గురు ఆ ఫోటోని తిరిగి ఇవ్వమని బ్రతిమలాడింది. అతడు అందులో ఎలాంటి శక్తి ఉందో చూస్తాను. నిజమైన ఏదైనా శక్తి ఉంటే నేనే దాన్ని అదే స్థానంలో పెట్టేస్తాను అన్నాడు. గురువు మాట్లాడలేదు. 1 నెల రోజులు గడిచాయి. మహారాజు ఒకరోజు జొరాస్టర్ ఫోటో దగ్గర ఉండడం చూసి గురువు ఆశ్చర్యపోయింది. ఆమె ఆనందంతో పరవశించింది. వెంటనే తన భర్తను విషయం అడిగింది. అతడేమీ చెప్పలేదు. పైగా ఆ ఫోటోని యథాస్థానంలో ఉంచాలనిపించి అలాగే చేశాను అంతే అన్నాడు. గురువు తరచూ సాకోరి వెళ్ళి వస్తూ ఉండేది. ప్రతిసారి మహారాజు దర్శనం లభించింది. అనేకమైన ఆధ్యాత్మిక విషయాలను వివరిస్తూ ఉండేవాడు. ఆయన తాను ఆధ్యాత్మిక అనుభూతిని ఎలా పొందగలిగాడో, అతడు పడిన కష్టాలు, బాధలు వివరంగా చెప్పేవాడు. అలా గుల్మాయికి మేర్వాన్ యొక్క ఆధ్యాత్మిక స్థాయి గురించి అవగాహన కలిగింది. అలాగే మహారాజు పట్ల మేర్వాన్‌కి గల తీవ్రమైన భక్తి తత్పరతలు కారణంగా అతడు చేసే సేవా కార్యక్రమాలు ఆమె హృదయాన్ని ఆకట్టుకున్నాయి. సాకోరిలో ఆలయ నిర్మాణానికి అతడు చేసిన ఆర్థిక సహాయము, ఆలయంలో మహారాజు ఆర్తి కార్యక్రమంలో పాల్గొనడం విని గుల్మాయి ఎంతగానో ప్రభావితమైంది. అప్పటి నుండి సాకోరిలో చిన్న పెద్ద ఆలయాలు నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కానీ తొలి ఆలయం మేర్వాన్ ద్వారానే సాధ్యమైంది. బాబా ద్వారానే సాధ్యమైంది. గురు సాకోరి వెళ్ళిన ప్రతిసారి ఆమె బయలుదేరబోతుండగా ఆమె ఇంట్లో పెద్ద రభస జరిగేది. కుటుంబంలో ఏ ఒక్కరికి ఆమె వెళ్ళడం ఇష్టం లేదు. పెద్ద కైక్రూస్‌కి ఈ విషయం తెలిస్తే మాత్రం మరింత ఆజ్యం పోసేవారు. ఆయన గురువుని చీవాట్లు పెడుతూ సాకోరి వెళ్ళడానికి బదులు అగ్ని దేవాలయానికి వెళ్ళమని నిర్బంధించేవాడు ఆ భర్త. అసలెందుకు అక్కడికి వెళ్ళావు చెప్పు అని గర్జించగా, గురువు అక్కడ మనశ్శాంతి లభించినట్లయితే రోజు వెళ్ళేదాన్ని అని చెప్పింది. ఆయన మరింత కోపంగా ఓహో అయితే వేరే మతస్థుల దేవాలయాలకు వెళ్ళి చేతబడులు నేర్చుకుని అందరి నోళ్లు మూయిస్తున్నావు. నీ భర్తకు ఏదో మందు పెట్టి పులిలా ఉండేవాణ్ణి పిరికివాడిలాగా మేకలా మార్చావు. నేనే కనుక అయితే నిన్ను నీ పిల్లల్ని సరిగ్గా చూసి ఉండేవాడిని అంటూ తీవ్ర స్థాయిలో ఆదుకునేవాడు. ఆ విధంగా గురువు భర్తకు విషయం నూరిపోసేవాడు. అలాగే ఆయన బొంబాయి వెళ్ళి గురువు కుటుంబానికి కూడా ఇలా చెప్పి వారంతా గుల్మాయి పై విపరీతంగా కోపం ప్రదర్శించేవారు. ఒకసారి గుల్మాయి నిశ్శబ్దంగా మర్నాడు ఉదయం రైల్లో సాకోరి బయలుదేరడానికి సిద్ధమవుతుంది. ఒంటరిగా వెళ్ళడానికి ప్రారంభించిన నాటి నుంచి కైకుర్సు ఆమెను స్టేషన్‌కి తీసుకువెళ్ళి
రైల్లో కూర్చుండ చేసి కొంత డబ్బు చేతిలో పెట్టి త్వరగా తిరిగి రమ్మని చెప్పేవాడు. ఆ రోజులు కూడా అలాగే చేశాడు. మధ్యాహ్నానికి సాకోరి చేరుకున్న గుల్బాయి మహారాజు ఆమె ఇంటి విషయాలను అది గురించి అడిగారు. అన్ని విషయాలు వివరించింది. ఆయన సాకోరి ఎలా వస్తున్నావు, ఎలా అలాగే ఇంటి విషయాలను కూడా సమన్వయం చేసుకోవాలి. ఆధ్యాత్మిక మార్గంలో వ్యతిరేకత ఎప్పుడు ఉంటుంది అని చెప్పి మీరాబాయి మొదలు వారి జీవిత విషయాలను ఉదాహరణగా సూచించారు. నాణ్యానికి రెండు వైపులా ఉన్న విధంగానే భక్తి మార్గంలో అటు సంతోషం ఇటు దుఃఖం ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో వ్యతిరేకత ఎప్పుడు ఉంటుంది అన్నారు. తిరిగి మహారాజ్ గుల్మాయితో, నేను ఈ గోష్ఠి సమీపంలో శనికి దేవునికి ఆలయాలను నిర్మించాలనుకుంటున్నాను. ఈ పని నీ ద్వారా జరగాలని ఆశిస్తున్నాను అన్నాడు. ఆమె అంగీకరించి ఆయన ఆదేశాలను అనుసరించి ఆ ఆలయాలకు ధన సహాయం చేసింది. అవి ఇప్పటికీ ఉన్నాయి. ఆ తరువాత మహారాజు, నేను కాశీకి వెళ్తున్నాను, నువ్వు నాతో వస్తావా అని అడిగాడు. వెంటనే గుల్మాయి ఆనందంగా అంగీకరించింది. ఆయన నవ్వుతూ, నువ్వు నాతో వస్తే మీ ఇంట్లో వాళ్ళు అందరూ క్రూరంగా మారుతారు. వారు ఇక నిన్ను ఇక్కడికి రావడాన్ని కూడా నిరసిస్తారు. కనుక నాతో రావద్దు. వీలైతే నా యాత్రకు ధన సహాయం చెయ్యి. చేయడం నాతో రావడంతో సమానం అవుతుంది అన్నారు. గుల్మాయి నిజమే అనింది. నిజమే అనుకుంది గుల్మాయి. ఆ సమయంలో గుల్మాయి భర్త కైకుల్సు వ్యాపార భాగస్వాములకు లాభాన్ని పంచగా మిగిలిన సొమ్ములో 100 రూపాయలు గుల్నార్కి, 100 రూపాయలు గుల్మాయికి కేటాయించాడు. పెళ్లి సందర్భంలో కూడా గుల్మాయికి నగలు పెట్టకపోవడంతో ముత్యాల నెక్లెస్ కొనుక్కోమని చెప్పి 100 ఇచ్చాడు. గుల్నార్ తనకు నచ్చిన నగ కొనుక్కుంది. కానీ గుల్మాయి ఆ సొమ్ముని రహస్యంగా దాచిపెట్టింది. ఆ సొమ్ముని ఇప్పుడు మహారాజుకి ఇచ్చింది. ఇంట్లో వారు కొనుక్కోమని బలవంతం చేస్తే ఇంకొంత సొమ్ముని జత చేసి దాంతో గాజులు కూడా కొనుక్కుంటానని చెప్పాలనుకుంది. ఇలా గుల్మాయి ప్రతి నెల 4.5 రోజులు సాకోరి వెళ్ళి వస్తుండేది. ఆ పిల్లలు కూడా స్కూల్కి సెలవులు ఇచ్చినప్పుడు పండుగ రోజుల్లో తల్లితో పాటు సాకోరికి వస్తుండేవారు. 1919 సంవత్సరము దసరా పండుగ సమయంలో గుల్మాయి బృందం సాకోరి వెళ్ళి తిరిగి వస్తుంటారు. టాంగాలో స్టేషన్కి బయలుదేరారు. సగం దూరం వచ్చేసరికి టాంగా నడిపేవాడు నిద్రలోకి జారుతూ గుర్రం కళ్ళెం వదిలేశాడు. వెంటనే గుల్మాయి అతన్ని నిద్రపోతున్నా అందుకు నిందించింది. ఆ చట్కా వాడు తాను 3 రోజులుగా నిద్ర లేకుండా రాత్రి పగలు టాంగా నడుపుతున్నానని, గుర్రానికి కూడా విశ్రాంతి లేదని, సాయిబాబా ఉత్సవాలకు ప్రజలు షిరిడి వెళ్ళడానికి ఈ టాంగా ఉపయోగించినందువలన విశ్రాంతి లేని కారణంగా నిద్ర వచ్చిందని వివరించాడు. టైం ఉందా అమ్మా? టైం ఉందా? జయబాబా టైం ఉందా? జయబాబా ఉన్నది టైం ఉన్నది. జయబాబా అతడు ఇంకా జాగ్రత్తగా మేల్కొని వారిని స్టేషన్ కు తీసుకువెళ్ళటానికి తన హామీ ఇచ్చిన కొంత దూరం వెళ్ళేసరికి నిద్ర ముంచుకొచ్చింది. కళ్ళెం వదిలేస్తే గుర్రం జారిపోతుంది. టాంగా దాంతో పాటు వారంతా కింద పడిపోయే ప్రమాదం ఉందని కలిసి గుల్మాయి అతన్ని అప్రమత్తం చేస్తూ కలపసాగింది. అలా సమయం వృధా అయినందువలన రైలు అందుకోలేకపోయారు.
ఆ రాత్రి ఎక్కడ ఉండే సదుపాయం కూడా లేనందున టాంగా వాడిని ఎక్కువ సొమ్ము ఇస్తానని తమను సురక్షితంగా స్టేషన్ చేర్చమని కోరిన లాభం లేకపోయింది. చివరకు స్టేషన్ చేరుకునేసరికి రైలు వెళ్ళిపోయిందని తెలిసి హతాశులయ్యారు, ఆశ్చర్యపోయారు. రాత్రి ప్లాట్ఫామ్ బెంచీ మీద గడిపి ఉదయం బండిలో అహ్మద్నగర్ చేరుకున్నారు. వారి కొరకు ఇంటి వద్ద తుఫాన్ సిద్ధంగా ఉంది. ఇంట్లో అంతే ఘర్షణ వాతావరణం. తరువాత 1919 నవంబర్ నెలలో మహారాజు కాశీయాత్రలో మేర్వాన్జీ ఇతర ఇరానీలు కూడా పాల్గొన్నారని తెలిసి గుల్మాయి తాను వెళ్ళి ఉంటే ఎంతో బాగుండేది అని భావించింది. వారు సాకోరి తిరిగి వచ్చాక ఆమె సాకోరి వెళ్ళడానికి సాగింది. అది చూసి ఆమె పెద్ద కొడుకు అయిన రుస్తుం కోపంతో, అమ్మా, నువ్వెందుకు తరచు సాకోరు పెడుతున్నావు? ప్రతిసారి కుటుంబంలో అందరికీ సమస్య తెచ్చిపెడుతున్నావు. అర్ధరాత్రి ఒంటరిగా స్టేషన్ నుండి ఇంటి వస్తున్నావు. ఇదేం పిచ్చి నీకు? నువ్వు ఇంకా మొండిగా వెళ్ళాలనుకుంటే నేను నీకు వ్యతిరేకంగా నిలబడతాను. అది చూసి అందరూ నువ్వు నీ కుటుంబంలో ఎవరికి ఇష్టం లేకపోయినా నువ్వు సాకోరి పెడుతున్నావని తెలుసుకుంటారు అన్నాడు. సాకోరి వెళ్ళడానికి గుల్మాయి నగర్ స్టేషన్ కి రావటం చూసిన వారు ఆమె గురించి మాట్లాడుకుంటూ ఆమె వేరే మతాన్ని అనుసరిస్తుందని, కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని, ఆమె భర్త పిచ్చివానిలా ఏడుస్తూ తిరుగుతున్నాడని, ఆమె కారణంగా ఇంట్లో అందరూ దీనంగా బాధపడుతున్నారని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరు వద్దని వారించినా అంటూ మరో వ్యక్తి నిరసించాడు. డోంట్ మన్మాడ్ మధ్య నడిచే రైలు నడిపే ఇద్దరు పార్సీ డ్రైవర్లు గుల్మాయి రైలులో సాకోరి వెళ్ళిన ప్రతిసారి ఆసక్తిగా ఆమెను గమనిస్తుండేవారు. వారెవరో గుల్మాయికి తెలియదు, కానీ వారు మాత్రం ఆమెను అనుక్షణం గమనించేవారు. చితాలి స్టేషన్ లో దిగడం చూసి స్టేషన్ మాస్టర్ని అడిగి తెలుసుకున్నారు. వారు కూడా గుల్మాయి మహారాజ్ దగ్గరకు వెళ్ళడాన్ని నిరసించారు. సాకోరిలో భక్తులు ఆలయానికి వెళ్ళినప్పుడు మహారాజ్ జోపిడి అంటారు. జోపిడి అంటే కుటీరంలో జోపిడిలోకి వెళ్ళినప్పుడు కాలి చెప్పులు విప్పి వెళ్ళేవారు. ఒకరోజు హరిజన బాలుడు గుల్మాయి చెప్పుని దొంగలించారు. గుల్మాయి తిరిగి ఇంటికి వస్తూ చెప్పులు పోయిన కారణంగా చెప్పులు లేకుండా నడవడం చూసి దుర్గాబాయి ఒక చిన్న చెప్పుల జత ఇచ్చింది. ఆ రోజుల్లో అలాంటి చెప్పులు హిందువులు మాత్రమే ధరిస్తారు. ఆ చెప్పులతో రైలు ఎక్కిన గుల్మాయి ఆ పార్సీ డ్రైవర్లను గమనించారు. గుల్మాయి తరచూ మహారాజుకి ఉత్తరాలు రాస్తుండేది. మహారాజు కూడా సమాధానాలు రాస్తుండేవారు. 1920 అక్టోబర్లో బొంబాయి భక్తులు మహారాజుని ఆయన మండలి వారిని బాంబేకి తీసుకువెళ్ళారు. అక్కడ మాధవ్ బాగ్ ప్రాంతంలో వారికి బస ఏర్పాటు చేశారు. ఆ సమయంలో గుల్మాయికి మహారాజు నుండి పోస్ట్ కార్డ్ అందింది. అందులో తాను బొంబాయిలో ఉన్నట్లు ఆమెను కూడా అక్కడికి రమ్మని రాయించాడు. సాకోరి వెళ్ళడానికి నానా కష్టాలు పడుతున్న గుల్మాయి బాంబే ఎలా వెళ్ళగలదు? బొంబాయి వెళ్ళడానికి ఎటువంటి సాకు కూడా ఆమెకు దొరకలేదు. ఇంట్లో అందరూ రుస్తుం వివాహానికై ఆతృతగా ఉన్నారు. వారు గుల్మాయిని ఆమె సోదరి సూనాని రుస్తుం కొరకు సంబంధం చూడమన్నారు. ఇది గుర్తుకు వచ్చి గుల్మాయి సూనా
దృష్టిలో సునా దృష్టిలో ఏదో సంబంధం ఉందని ఆమె తనను బాంబే రమ్మని చెప్పిందని కథ అల్లింది. చాలా రోజు బాంబే వెళ్తూ ప్రకటించింది. వారు ఆమెను తనతో పాటు తోడుగా ఎవరినైనా తీసుకొని మర్నాడు వెళ్ళవలసిందిగా సూచించారు. కానీ ఆమె వినకుండా వెంటనే ముంబై బయలుదేరింది. ఆమె కూతురిద్దరు సూనా దగ్గర ఉంటూ బాంబేలో చదువుకుంటున్నారు. పటేల్ గుల్మాయి పటేల్ ప్రాంతంలో ఉన్న సూనా ఇంటికి వెళ్ళింది. ఇక్కడ నుండి సూనా భర్త కైకులు పాసాని తోడు తీసుకుని సాయంత్రం తిరిగి వస్తానని చెప్పి మాధవబాగ్ వెళ్ళింది. గుల్మాయి చూసి మహారాజు, అరే నిన్ననే ఎందుకు రాలేదు? నిన్నటి రోజు గాడ్గే మహారాజ్ గాడ్గే మహారాజ్ గాడ్గే ఊవా భజన కార్యక్రమం జరిగింది. మేర్వాన్ పూనా నుండి వచ్చాడు. పోనీలే, నీ కుటుంబం వారిని మంచి ఉపాయం ఒప్పించావు. మంచి పని చేశావు. ఒక చెట్టు ఎక్కాలంటే ఒక అడుగు ముందుకు వేయాలి, దిగేటప్పుడు ఒక అడుగు వెనక్కి వేయాలి. భగవంతుని కొరకు అన్నీ చేయాల్సి ఉంటుంది. ఎలాగైతే ఇప్పుడు నీవు రావడం మంచిదైంది అన్నారు. మహారాజు ముంబైలో 6 రోజులు ఉన్నారు. గుల్మాయి ఆమె కూతుర్లు ఆయనతో పాటు ఉన్నారు. తన బ్రాహ్మణ అనుయాలతో, అంటే బ్రాహ్మణ ఆచారాలతో పాటు వీరికి భోజనం పెట్టారు. అది వారికి కంటికింపైంది. బాగా నచ్చింది. నచ్చలేదు, వారు కలవర పడసాగారు. రాత్రి పగలు అనేక మంది దర్శనానికి వస్తుండేవారు. ఒకరోజు మహారాజు ఒక సంపన్నుడైన హిందూ వ్యాపారవేత్త ఇంటికి వెళ్తూ గుల్మాయి కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళాడు. పూజాధికారులు నిర్వహించబడ్డాయి. ప్రసాద వితరణ జరిగాక అందరూ తిరిగి వచ్చేశారు. కొంతమంది భక్తులు మహారాజుని సీతా స్వయంవరం సినిమాకు వెళ్ళాలనుకున్నారు. మిగిలిన వారు సద్గురు సినిమాల పట్ల ఆసక్తి ఉండదు అని భావించారు. సద్గురువులకు సినిమాల పట్ల ఇంట్రెస్ట్ లేదని అనుకున్నారు. మహారాజు తాను వెళ్ళకపోయినా గుల్మాయి ఆమె కూతుర్లను పంపించాడు. మహారాజు ఫోటోలు అనేకం తీయబడ్డాయి. తిరిగి సాకోరికి వెళ్తుండగా బాంబే రైల్వే స్టేషన్ అంతా ఆయన అనుయాలతో భక్తులతో నిండిపోయింది. ఆయనతో పాటు బాగా స్టేషన్ అంతా నిండిపోయింది. గుల్మాయి తిరిగి పటేల్లోని సూనా ఇంటికి వెళ్ళింది. అక్కడి స్థానిక జొరాస్ట్రన్లు గుల్మాయి గురించి చెవులు కొరుకుంటున్నారట. సూనా కూడా అవన్నీ విని ఇరానీలు నేరుగా దగ్గరకు వెళ్ళి గుల్మాయికి వ్యతిరేకంగా చాలా విన్న సూనా చాలా గుల్మాయితో ఇంకా ఆమె మహారాజు దగ్గరకు వెళ్ళవద్దని మందలించింది. అహ్మద్నగర్ ఏదో పల్లెటూరు, ఎక్కువ మంది ఉండరు. కానీ బొంబాయి మహానగరం, అనేక మంది తనను వేధిస్తున్నారని వాపోయింది. ఆ రోజుల్లో గుల్నార్ కొడుకు వివాహం జరిగింది. సూనా తన భర్తతో కలిసి అహ్మద్నగర్కు వచ్చింది. వారిద్దరు గుల్మాయి మొదలగు వారు సాకోరి వెళ్ళారు. సూనా గుల్మాయిని పదే ఇక సాకోరి వెళ్ళడం మానుకోమని సలహా ఇస్తూనే ఆమె కూడా మహారాజు వలలో చిక్కుకుపోసాగింది. మహారాజు
ఒక నిమిషం అండి, మళ్ళీ మాట్లాడతాను నేను. మహారాజు గుల్మాయితో ఆమె సోదరి సూనాను సాకోరిలో జరుగుతున్న నిర్మాణ సేవల్లో పాల్గొనవలసిందిగా చెప్పమన్నారు. సూనా సాకోరిలో కొంతకాలం ఉంది. ఆమె భర్త నగల వ్యాపారి కావడం వల్ల మహారాజు ఫోటోలకు వెండితో ఫ్రేములు తయారు చేయించేవాడు. అంతేకాక హారతి నిర్వహించే ఆలయంలో సాయిబాబా ఫోటో ముందు పెట్టడానికి వెండి పాదుకలు తయారు చేయించాడు. అలా కైకురుసు మాసాను తరచు సాకోరి వెళ్ళసాగాడు. గుల్మాయి తల్లి వైపు బంధువులందరూ ఆమెను మతానికి ద్రోహం చేయడమే కాక సూనాని కూడా చేశావని తిట్టిపోసేవారు. అలా ఆ రోజుల్లో సాకోరి ఆశ్రమంలో ఒక్కొక్కటిగా గదులు నిర్మించబడ్డాయి. ఆలయం కూడా పెద్దదిగా చేశారు. పెండాల్ కూడా వేయించారు. ఇక్కడ గాయకులు చేరి భజనలు ఆలపించారు. అనువుగా ఉండేది. ఉపాసిని మండలి వారి ఒక మేస్త్రి సహాయంతో పనులను చేయించసాగారు. గుల్మాయి అక్కడి కన్యలు నిర్మాణ పనుల్లో సహాయపడేవారు. తమేలాలు, రాళ్ళు, సున్నము, మట్టి మోసేవారు. మహారాజు స్వయంగా మేస్త్రిలా పనిచేసేవారు. ఉపాసి మహారాజు కూడా పనిచేసేట మేస్త్రిలాగా. వంట ఇల్లు కూడా నిర్మించబడింది. అక్కడ లజ్జాబాయి వంటలను పర్యవేక్షించేది, సూపర్వైజ్ చేసేది అనమాట. దుర్గాబాయి ఎత్తుని అదిలిస్తే గానుగ ఆడేది. ఇప్పుడు గానుగ ఎత్తుతో తిప్పేవాళ్ళు కదా, గానుగ ఆడేదట. గుల్మాయి ఆ పనిలో కూడా పాల్గొనేది. అక్కడ ఉన్న బావికి మహారాజ్ హంబర్ నగర్ నుండి మోటార్ తెప్పించి బిగించారు. దాన్ని నావత్ తలాతి ఉన్నారు కదా, నావత్ తలాతి. తరువాత పూల తోట కూడా రూపొందించబడింది. మహారాజు స్వయంగా మామిడి మొక్క నాటారు. మండలి వారు నీరు పోసేవారు. మామిడి చుట్టూ ఫలాలను తినేవారికి మోక్షం ఇస్తుందని మామిడి చెట్టు నాటారు. మామిడి చెట్టు నాటి అది కాసిన ఫలాలను అందరూ తిని మోక్షం కలుగుతుందని మహారాజ్ తెలియజేశారు. ఆయన నాటినటువంటి మామిడి చెట్టు అది పెరిగి పెద్దదయ్యి ఫలాలను ఇస్తే ఆ ఫలాలు తిన్నాక అందరికి మోక్షం కలుగుతుందని మహారాజు తెలియజేశారు. జై బాబా. ఇంకా చెప్పచ్చా? నేను అది అయిపోయింది. ఇంకో సబ్జెక్ట్ లోకి వస్తున్నా. నేను నీ బిడ్డను అనేది 1920 డిసెంబర్ ప్రాంతంలో గుల్మాయి సాకోరి వెళ్ళినప్పుడు మేర్వాన్జీ అక్కడే ఉన్నారు. అంటే బాబా తాను నాసిక్ వెళ్ళబోతున్నానని గుల్మాయికి చెప్పి నాతో రావటానికి ఇష్టమేనా అని అడిగారు. గుల్మాయి ఇష్టమే అని చెప్పింది. తర్వాత ఆమె ఇంటికి వెళ్ళింది. కొన్ని రోజుల తర్వాత మేర్వాన్జీ నగర్ వచ్చి రాత్రి ఉన్నారు. అతనికి సంగీతం అంటే చాలా ఇష్టం. ఎవరినో పిలిచి హార్మోనియం వాయిస్తూ పాడమన్నాడు. అతని చుట్టూ అందరూ కూర్చున్నారు. గుల్మాయి భర్త కైకురుసు కూడా అక్కడే ఉన్నాడు. అతన్ని చూసి మేర్వాన్జీ, భవిష్యత్తులో నీకు ఖాన్ సాహెబ్ అనే బిరుదు వస్తుంది అన్నారు. ఆ మాటల్ని అతడు జోక్గా తీసుకున్నాడు. మేర్వాన్జీ తిరిగి, నిజంగానే నీకు బిరుదు త్వరలో ఇస్తారు అన్నాడు. 1 సంవత్సరం గడిచాక అతను నిజంగానే బ్రిటిష్ గవర్నమెంట్ ఖాన్ సాహెబ్ అనే బిరుదు ఇచ్చి సత్కరించింది. మేర్వాన్జీ గుల్మాయితో, నువ్వు బాబాజాన్ వల్లే ఉన్నావు అన్నాడు.
బాబా అన్నట్ట, నువ్వు బాబా జాన్ వలే ఉన్నావు అన్నట్లు గుల్మాయిని. గుల్మాయి ఎలా తనను బాబా జాన్తో పోల్చగలవు అని అడిగింది. అంతటా తనకు సమీపంలో కూర్చున్న బాబు సైకిల్ వాలా వైపు తిరిగి, నిజం, ఇది వాస్తవం, మీరు బాబా జాన్ అన్నాడు. అన్నాడు మెహర్వాన్జీ నాసిక్ బయలుదేరారు. కానీ గుల్మాయిని తన వెంట వెళ్ళలేదు. గుల్మాయిని తన వెంట తీసుకెళ్ళలేదు. ఆయన బాంబే మీదుగా వెడుతూ పూనా నుండి తన తల్లిని మరికొంతమంది స్త్రీలను తీసుకువెళ్ళారు. ఇలా రోజు తన శిష్యుడైన సయ్యద్ సాహెబు ఇంట్లో బస చేశారు. 1921 సంవత్సరం జనవరిలో మెహర్వాన్జీ నాసిక్ నుండి తిరిగి వస్తూ గుస్తాజీతో పాటు నగర్ వచ్చారు. అప్పుడు గుస్తాజీ మర్నాడు తనతో పాటు సాకోరి రమ్మన్నారు. సంక్రాంతి వరకు సాకోరిలో ఉండవచ్చని చెప్పారు. గుల్మాయి ఏర్పాట్లు చేసుకోసాగింది. ఇంట్లో ఎవరు ఈసారి ఆమె అభ్యంతరం పెట్టలేదు. అదే తొలిసారి ఆమె సాకోరి ప్రశాంతంగా వెళ్ళగలిగింది. అక్కడికి చేరుకున్నాక మెహర్వాన్ గుల్మాయికి తన గదిని చూపించి అక్కడ ఆమె తన వస్తువులను పెట్టుకోవచ్చన్నారు. ఆయన అనుమతితో గుల్మాయి ఆ గదిని చక్కబెట్టింది. ఆనాటి సాయంత్రం మహారాజు సన్నిహిత శిష్యుడైన యశ్వంతరావు, జయబాబు అండి, జయబాబు, జయబాబు సార్, జయబాబు, థ్యాంక్ యూ సార్. జయబాబా అండి, జయబాబా, మంచి స్పీచ్ చక్కగా చదివారు. ఈ విషయాన్ని తర్వాత కంటిన్యూ చేద్దాంలేండి. ఒకవేళ రేపు ఎవరైనా రాకపోతే దీన్ని కంటిన్యూ చేద్దాం. ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించాలి. జై బాబా. జై బాబా. ఏ పొరపాట్లు లేవు నాకు తెలిసి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. హారతి నేను మా ఫ్యామిలీయే పాడాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ముత్యాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు, మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి, ముత్యాల హారతి. చంద్రుని పోలు ముఖ కమలమునకు వేదవేద్యుని పద పద్మములకు మందహాసమున మనసులు దోచిన మనసు భూషణ మోహనాంగునకు ముత్యాల హారతి, మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు, మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి, ముత్యాల హారతి. కనుదోయి కను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి, మనమున నిలుపుము మెహరు మూరితే మననము చేయుము కలుగును శాంతి, ముత్యాల హారతి, మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు, మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి, ముత్యాల హారతి. మాయా మమతల మరుగున దాగిన మానవాళిమే కొల్పగనించి మస్తు రక్షణ
చేయగనెంచి మహిని జరించిన మేహరు బాబాకు ముత్యాల హారతి మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेम अवतार मेहर बाबा की जय मौन अवतार मेहर बाबा की जय सच्चा अवतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय జై బాబా అండి. ఇవాళ నాది కార్యనిర్వహణ బాబా ఇచ్చారు. జై బాబా. తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా అండి. జై బాబా.